మనం ఈ ఇష్యూ గురించి చట్టపరంగా మన పోరాటం కొనసాగుతుంది. ఇదే అంశంలో కొందరు వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా ఆశ్చర్యకరంగానూ ఉంది. మహాన్యూస్ ప్రసారం చేసినటువంటి మహాన్యూస్ అడిగినటువంటి అంశం సిట్టు విచారణ పైన ఎందుకు రెస్పాండ్ కావట్లేదని నేను అడిగాను. దాని మీద రెస్పాండ్ అవ్వాల్సినటువంటి బాధ్యత ఆ వ్యక్తులపై బీఆర్ఎస్ పై ఉంది, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద ఉంది. ఎందుకు అనంటే ఇప్పటి వరకు ఎవరైతే సిట్టు విచారణకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళందరూ మాట్లాడింది ఏంటి, వాళ్ళందరూ చెప్పింది ఏంటి, వాళ్ళందరూ దానిపైన ప్రశ్నించింది ఏంటి, మరి వాటన్నిటి విషయంలో రెస్పాండ్ కావాల్సినటువంటి బాధ్యత మరి వారికి ఉంది కదా. రెస్పాండ్ కాకపోతే మౌనం అర్ధాంగీకారం అవుతుందా అనేటువంటి ప్రశ్నని లేవనెత్తడం జరిగింది. ఆ ప్రశ్న లేవనెత్తినప్పుడు దానికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. దానికి ఆన్సర్ ఇవ్వలేదు. సరే, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశం ఏంటంటే, మీరు పెట్టినటువంటి థంబ్నెయిల్స్ కరెక్టేనా, మీరు పెట్టినటువంటి ఆ థంబ్నెయిల్స్ మరి ఈ సమంజసమేనా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎస్, ఆ థంబ్నెయిల్స్ విషయంలో ఎవరికైనా అభ్యంతరం ఉంటే, నిజంగా ఇది మాకు ఇది సరైనటువంటి చర్య కాదు అని అంటే మా దృష్టికి ఎవరన్నా తీసుకొచ్చారా? అలాగే కనుక ఎవరన్నా మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే థంబ్నెయిల్స్ అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి కంటెంట్ నేను ఫాలో కాగలుగుతాను. ప్రతి అంశం విషయంలో, ప్రతి థంబ్నెయిల్ విషయంలో మనం ఫాలో కాలి. అలాంటిది ఏదన్నా మా దృష్టికి వచ్చినట్లయితే మేము వాటికి క్లారిఫికేషన్ ఇచ్చి ఉండేవాళ్ళం, వాటికి సంబంధించినటువంటిది వాటిని మార్చుండేవాళ్ళం. అంతే తప్ప అలాంటిది ఎక్కడా ఎటువంటి చర్చ జరపకుండా, ఎటువంటి డిస్కషన్ లేకుండా డైరెక్ట్గా ఒక పథకం ప్రకారంగా, ఒక కుట్రపూరితంగా ఈ రకంగా వచ్చి దాడి చేయాలని భావించారు అని అంటే దీని వెనక ఒక బిగ్ స్కెచ్ నడుస్తూ ఉండాలి, ఒక పొలిటికల్ స్కెచ్ నడుస్తూ ఉండాలి. మీకు సంప్రదించడానికి ఒక రాజకీయ పార్టీ, ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి ఒక రాజకీయ పార్టీగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ మాటలు చెప్పేటువంటి వాళ్ళు చేసినటువంటి చర్య ఇంత సిగ్గుమాలిన చర్య చేయాల్సిన అవసరం లేదు. ఈ రకంగా వచ్చి రాడ్లతో, రాళ్లతో ఈ విధంగా దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇటువంటి అవకాశం ఉన్నప్పుడు, వాళ్ళు థంబ్నెయిల్ అభ్యంతరం ఉన్నప్పుడు, మరి అలా కాకుండా ఇలా వ్యవహరించారంటే వాళ్ళు ఆ కేసు విషయంలో భయపడుతున్నారా? ఆ కేసు విషయంలో వాళ్ళు ఆందోళన చెందుతున్నారా? సిట్టు విచారణ విషయంలో, ఫోన్ ట్యాపింగ్ విషయంలో కంగారు పడుతున్నారా? మరి ఇప్పటి వరకు సిట్టు విచారణకు వెళ్ళొచ్చినటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు మేము 4 రోజుల పాటు దాముకోవాల్సి వచ్చింది, నేను మా సత్యమణి చెప్పటం. అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ లాంటి వాళ్ళు మాట్లాడారు, బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అందరూ మాట్లాడారు. ఒకరు మాట్లాడేది ముఖ్యమంత్రి గారు, ఇది అందరూ మాట్లాడారు. మరి ఇది డైవర్ట్ చేయటం కోసం, ఇది డైవర్ట్ చేసి ప్రజాస్వామ్యం గొంతు నొక్కటం కోసం, ఆలోచనలు బయటికి రాకుండా, వాటి విచారణలు బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేయటం కోసం ఇది ఒక పథక రచనలో భాగమా? ఇది వ్యూహాత్మకంగా ఒక భాగమా? వ్యూహంలో భాగంగానే ఈ సంఘటనలు చేస్తున్నారా అని అంటే డౌట్ వస్తుంది. జనరల్గా ఫోన్ ట్యాపింగ్ గురించి జరిగింది అని అంటే ఏం జరిగి ఉండాలి? ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఎవరైతే A2గా ఉన్నటువంటి ఆ కేసులో రాధాకిషన్ రావు, ప్రభాకర్ రావు గారి తర్వాత రాధాకిషన్ రావు గారు A2గా ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటి? ఫోన్ ట్యాపింగ్ ఆయన కన్ఫెషన్ స్టేట్మెంట్లో, ఆయన అంగీకార పత్రంలో మేము ఫోన్ ట్యాపింగ్ చేశాము, బండి సంజయ్ గారికి చేశాము, ఈటల రాజేంద్ర గారికి చేశాము, పట్నం మహేందర్ రెడ్డి గారికి చేశాము, సంబీపూర్ రాజు గారికి చేశాము, ఇట్లా వాళ్ళకి 20 మంది పేర్లు ఆయన స్వయంగా చెప్పాడు. మరి అలాంటి వాళ్ళు ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో మరి ఆ ఫోన్లన్నీ ఎందుకు విన్నారు? ఏం కూర వండారు, ఏమి ఈరోజు వాకింగ్ చేశారా, లేకపోతే ఏమి డిన్నర్ ఏంటి, లంచ్ ఏంటి, బ్రేక్ఫాస్ట్ ఏంటి తెలుసుకోవటానికైతే వెళ్ళలేదు కదా. ఆర్థిక వ్యవహారాలు, రాజకీయ వ్యవహారాలు, ఇతర వ్యవహారాల గురించి మాత్రమే చర్చించడానికి లేదా వాటికి సంబంధించిన అంశాల గురించి మాత్రమే ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండాలి. అలా కాకుండా ఇలా ఉండేటువంటి అవకాశం లేదు. మరి అలాంటప్పుడు అంత విచారణ జరుగుతున్నప్పుడు, సిట్ దగ్గర అటువంటి విచారణ కొనసాగుతున్నప్పుడు మరి వాటి గురించి ఆన్సర్ చేయకుండా, వాటిని మాట్లాడకుండా ఇతర అంశాల గురించి, ఇతర డైవర్షన్ పాలిటిక్స్ గురించి
ప్రయత్నం చేస్తున్నారంటే ఖచ్చితంగా దీనికి ఆన్సర్ చెప్పకుండా దాన్ని డైవర్ట్ చేయటం కోసం అనేటువంటిది అర్థమవుతుంది. ఇక దీనికి మరలా కొంత ప్రాంతీయవాదాన్ని కూడా తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది వ్యాఖ్యలు కూడా ఆ విధంగా ఉన్నాయి. సిట్టు విచారణ, ఫోన్ ట్యాపింగ్ అంశము దీని గురించి అడుగుతుంటే ప్రాంతీయవాదం గురించి మాట్లాడుతున్నారంటేనే నిజంగా వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారు, ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని చూస్తున్నారు, ఏ రకంగా దీన్ని మరొక కోణంలోకి తీసుకెళ్లాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడ మరి 9 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి సమయంలో మరి వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్లు ఎవరికి, వాళ్ళు ఇచ్చినటువంటి అన్నీ ఎవరికి ఇచ్చారు, ఎవరి ద్వారా చేపించారు, ఎవరి ద్వారా నడిపించారు, ఎవరి ద్వారా చేశారు, అసలు టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా అసలు ఎందుకు మార్చుకున్నారు? మరి ఆ విధంగా మీరు అన్ని మార్పులు జరిగిన తర్వాత ఇప్పుడు మరలా దీన్ని తీసుకొని వచ్చి మరలా దీనికి ప్రాంతీయవాదాన్ని తీసుకొస్తున్నారంటే ఫోన్ ట్యాపింగ్కి ప్రాంతీయవాదానికి సంబంధం ఎక్కడన్నా ఉందా, ఎక్కడన్నా ఆ కోణంలో కనిపిస్తుందా? మరి ఈ అంశాలకు ముడిపెడుతున్నారంటే హిడెన్ ఎజెండా, రాజకీయ పొలిటికల్ ఎజెండా దీని వెనక దాగి ఉంది. మరి ఎప్పుడైతే ఆ యాంగిల్స్ తీసుకుంటారో ప్రజలు నమ్ముతారు, ప్రజలు విశ్వసిస్తారు, ఆ అంశాల విషయంలో మద్దతు దొరుకుతుందని చెప్పని భావిస్తున్నారేమో కానీ అటువంటి మద్దతు దొరకదు. ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా నడవటాన్ని కోరుకుంటారు కానీ ప్రజలు ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి దాడిని ఎవరూ కూడా హర్షించరు. రేపు రాబోతున్నాయి జిహెచ్ఎంసీ ఎన్నికలు. మరి మీరు ప్రాంతీయవాదాన్ని రెచ్చగొట్టే విధంగా ఈ గాలి ఎవరు, ఈ గాలి ఎక్కడిది, ఈ నీళ్ళు ఎక్కడివి, ఈ ఆహారం ఎక్కడిది, ఇలాంటి వ్యాఖ్యలు నిజంగా బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేస్తాయి తప్ప లాభం చెయ్యవు. మొన్న కూడా జిహెచ్ఎంసీ పరిధిలోనే బీఆర్ఎస్ పార్టీకి అత్యధికంగా ఎమ్మెల్యే స్థానాలు వచ్చినాయి. మరి ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఇలా రెచ్చగొట్టే విధంగా వ్యవహరించి ఈ విధమైనటువంటి డైవర్షన్ పాలిటిక్స్ చేసి భయభ్రాంతులకు గురి చేద్దామనేటువంటి ఆలోచనలు చేస్తే అది ఖచ్చితంగా బీఆర్ఎస్కి నష్టం తప్ప ప్రయోజనం కాదు. ప్రజాస్వామ్యానికి కూడా అది నష్టం. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్గా మార్చుకోవాల్సిన అవసరం ఏంటి? ఐఎమ్ ఇండియన్, భారత రాష్ట్ర సమితి ఎందుకు మార్చుకున్నారు? భారతాన్ని ఎందుకు పెట్టుకున్నారు? దేశ రాజకీయాలను ఎందుకు శాసిద్దామని చెప్పని పథకం చేశారు. మరి మీరు ఇన్ని ఆలోచనలు చేసి ఇన్ని వ్యూహాలు చేసిన తర్వాత మరలా ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చి మరలా ఇక్కడి నుంచి మేము ఇంకో కొత్త పన్నాన్ని తీసుకొని కొత్త వ్యవహారాన్ని నడుపుతాము అని చెప్పి చేసేటువంటి ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో అవి మంచిది కాదు. అసలు అది సరైన విధానమే కాదు. అసలు ఇక్కడ క్లారిఫికేషన్ చేయాల్సింది సిట్కి ఆన్సర్ చేయటం, ఎవరైతే ఇప్పటి వరకు ప్రజాప్రతినిధులు మాట్లాడారో వాళ్ళకి ఆన్సర్ చేయటం, ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించినటువంటి దానికి ఆన్సర్ చేయటం. ఈ దేశంలో ఎక్కడైనా ఫోన్ ట్యాపింగ్ జరిగిద్ది, ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి రాష్ట్రం ఉందా అని కూడా కొందరు అడుగుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ జరిగిద్ది. మావోయిస్టుల మీదో, ఉగ్రవాదుల మీదో, లేకపోతే అంతర్జాతీయ నేరగాళ్ల మీదో ఇట్లా సస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద విచారణ చేసేటువంటి పరిస్థితి. అంతేకాని ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఫోన్ ట్యాపింగ్ చేయటం, ఎవరు మాటలు పడితే వాళ్ళ మాటలు వినటం, ఇటు రాజకీయ పార్టీల నాయకులు, ఇటు వ్యాపారస్తులు, లేకపోతే ఎక్సెట్రా వైజెడ్ ఇట్లా వాళ్ళందరూ వినేటువంటి పరిస్థితి అయితే చట్టంగా అయితే ఉండదు. మరి దాన్ని కూడా వాళ్ళు సమర్థించుకొని మేము అలాగే విన్నాము, అలాగే వింటాము, అలాగే మేము ఇలాగే కొనసాగుతాము, మేము ఇలాగే చేసి మేము ఇలాగే దీన్ని సమర్థించుకుంటామని అనుకుంటే అది వారికి నష్టం తప్ప ప్రయోజనం లేదనేటువంటిది అర్థం చేసుకోవాలి. మహాన్ న్యూస్ మాత్రం ఎక్కడ ఎటువంటి సందర్భంలో కూడా ఈ విషయంలో తప్పు చేయలేదు. వాళ్ళు పెడుతున్నటువంటి అభ్యంతరం థంబ్నెయిల్స్ విషయంలో అది అడిగి ఉండొచ్చు. ఈ థంబ్నెయిల్స్ ప్రతి టీ న్యూస్లో పెట్టే లేకపోతే ఇంకో దగ్గర పెట్టి ప్రతి థంబ్నెయిల్ను చూడరు కదా. మరి ఆ థంబ్నెయిల్ విషయంలో మీకు అభ్యంతరం ఉంటే మీరు చెప్పవచ్చు. ఆ అభ్యంతరాన్ని మేము సరిచేయకపోతే లేక వాటికి సంబంధించి మీకు క్లారిఫికేషన్ ఇవ్వకపోతే అప్పుడు దానికి మీరు ప్రశ్నించేటువంటి అవకాశం, దానికి 100 మార్గాలు ఉంటాయి. ఈ మార్గం అయితే వాళ్ళు ఎంచుకున్న మార్గం అది వాళ్ళకి నష్టం తప్ప, వాళ్ళకి అది శాపం తప్ప, వాళ్ళకి అది మంచిది కాదు. అది వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన అంశం. ఎందుకనంటే మనం ప్రజాస్వామ్యాన్ని కోరుకునేటువంటి వ్యక్తులు, మీడియా మాకు ఒక బాధ్యత ఉంటుంది, అట్లాగే రాజకీయ పార్టీ వాళ్ళకు ఒక బాధ్యత ఉంటుంది. ఏదైనా తప్పు ఉంటే దాన్ని సరిచేసుకునేటువంటి లక్షణం మహాన్ న్యూస్కుంది. అవసరమైతే దానికి మేము అపాలజీ చెప్పేటువంటి పరిస్థితి కూడా మాకుంటుంది. కానీ అలాగ కాకుండా ఇలాగ వ్యవహరించి ఇలాగ చేసి ఇలాంటి
రకమైనటువంటి విధానాలు వ్యవహరించి దౌర్జన్యంగా చేస్తాము అని అంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో వెనక్కి తగ్గం. మీరు దౌర్జన్యం చేస్తాం, మేము దాడులు చేస్తామంటే మాత్రం ఇక్కడ ఎవరు భయపడేటువంటి వాళ్ళు లేరు. భయపడము. నేను నిన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను. మీరు ప్రాణాలైనా తీసుకోండి, కానీ నేనైతే భయపడను. అలాంటి భయటికి భయపడను.